అందరికీ జైబీ మిత్రులారా, ఈరోజు సిర్పూర్ నియోజకవర్గంలో సిర్పూర్కి మండల కేంద్రంలో గౌతమ బుద్ధుని ముందు రోడ్డు పక్కన విద్యార్థులు మేము అంతా కలిసి స్టూడెంట్స్ అంతా కలిసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో దాని మీద, అదేవిధంగా విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి లాఠీ చార్జ్ విషయంలో వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు మేము ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేమందరం కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. మేము ఒకటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా లీకేజ్ జరిగింది. గత రెండు నెలల నుండి జంతర్ మంతర్ వద్ద మరి వేలాది మంది విద్యార్థులతోటి మరి పీస్ఫుల్ ప్రొటెక్షన్ చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ గారు నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పు మానేసి వాళ్ళు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో నుండి నలుమూలల నుండి అనేక విద్యార్థులు ఈరోజు గత 2 నెలల నుండి పీస్ఫుల్ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళ హక్కుల కోసం నీట్ పేపర్ లీకేజ్ అయింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి అని ఏదైతే వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారో వాళ్ళని పట్టించుకోకుండా నరేంద్ర మోదీ ఢిల్లీ పోలీసులతోని మరి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీకి ఇది చాలా విరుద్ధం అని చెప్పి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మరి 21 మంది చనిపోయినరు. అదేవిధంగా ఢిల్లీ పోలీసులలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే గూండాలు ఉన్నారో మరి లాఠీలు పట్టుకొని కాళ్ళతోటి విద్యార్థులు ఏవైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళను కాళ్ళతో కింద పడేయడం, అమ్మాయిలు ఎవరైతే విద్యార్థులు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలో పట్టుకొని వాళ్ళను కొట్టడం అనేది ఇది నిజంగా చాలా దౌర్భాగ్యము. నరేంద్ర మోడీ ప్రభుత్వం సిగ్గుపడాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే విద్యార్థుల తరపున కొట్టడం జరిగింది, పోలీసులు అన్యాయంగా వాళ్ళని కొట్టడం జరిగింది, ఆ వీడియోలు మీ ముందు పెడతానంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాన్ని చూడడానికి మాకు సమయం లేదన్నప్పుడు నిజంగా ఇది ఎవరైతే న్యాయం ఇచ్చే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళకు మాకు టైం లేదంటే నిజంగా ఇది చాలా బాధాకరం. మరి విద్యార్థులకు న్యాయం చేసేది ఎవరు? కాబట్టి దీన్ని మేము చాలా బాధాకరం, ఎందుకంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వము ఏదైతే పీస్ఫుల్ ప్రొటెక్షన్ చేస్తారో మరి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క అధినేత మీద ఇంకులతోటి వాళ్ళని కొట్టడం నిజంగా ఇది బాధాకరం. దేశము దీన్ని చూస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూస్తుంది. భారతదేశం సిగ్గుపడాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే పిల్లలను లాఠీ చార్జులు చేశారో పోలీసులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రెండవది, నీట్ ఎగ్జామ్లో ఎవరైతే 21 మంది విద్యార్థులు చనిపోయినారో ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రతి ఒక్క విద్యార్థి తరఫున 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఆ కుర్చీలో కూర్చొనే అర్హత లేదు, ఆయన కోల్పోయిండు. ధర్మేంద్ర ప్రధాన్ని ఆయన రాజీనామా చేయాలి. నిన్నటికి నిన్న నరేంద్ర మోదీ గారు ఏ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ని సంవత్సరాలలో పెట్టలేదు. ఇది విద్యార్థుల యొక్క ఆ చెంజి పవర్. నిన్న ఆయన భయపడి నరేంద్ర మోడీ గారు ఫేస్బుక్లో వీడియో పెట్టడం అంటే ఇది విద్యార్థుల యొక్క విజయం. ఇది ప్రభుత్వము కిందికి దిగి వచ్చింది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము, నరేంద్ర మోదీ ప్రభుత్వము ప్రతి దానిలో రైతుల విషయంలోనైతేనేమి, అయోధ్య రామ మందిరంలో ఆ చందా చోరీ విషయంలోనైతేనేమి అన్నిట్లో కూడా ఇంత దుర్మార్గం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా చెంపపెట్టుగా చెప్పాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. హిందూ ముస్లింలు చెప్పేసి కొట్లాట పెడతా ఉన్నది, ఇది రాజ్యాంగానికి విరుద్ధము. కాబట్టి నరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నరేంద్ర మోదీ గారు కూడా రాజీనామా చేయాలి. ఎక్కువ రోజు బీజేపీ పార్టీ దేశంలో ఉన్నది. ఈ దేశాన్ని హిందూ దేశం మారుతామని చెప్పేసి చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడతారు. నీ అబ్బాయి జాగిర్ కాదు, ఇది భారతదేశం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన నేల, కొమరం పుట్టిన నేల. కాబట్టి మీ అబ్బా తరం కాదు, ఈ దేశం మాది. హిందువులది, ముస్లింలది, క్రిస్టియన్స్లది, బౌద్ధులది, సిక్కులది, అందరిది దేశం. కాబట్టి మీ లాఠీలకు తూటలకు ఇక్కడ ఎవరు భయపడరు. ఇదే కనుక జరిగితే మరొక ప్రపంచ యుద్ధం అనేది ఏ విధంగా తయారైందో భారతదేశంలో
అదేవిధంగా మరో స్వాతంత్ర పోరాటం అనేది ఈ దేశంలో కనిపిస్తుంది. మిత్రులారా, మీరు అందరూ కూడా ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము అందరికీ కృతజ్ఞతలున్నాను. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. ఢిల్లీ పోలీస్ శరం కరో, शर्म करो, शर्म करो, ఢిల్లీ పోలీస్ శరం కరో, शर्म करो, शर्म करो. इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो. जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम.